హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మిస్ కానివ్వకండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయమాకండి. నేను డైలీ వ్లాగ్స్ పెడుతున్నానండి. అందరూ చూడండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. మంగళవారం రోజుది ఇది, ఓకేనా ఫ్రెండ్స్? అందరూ చూసేయండి, స్కిప్ చేయమాకండి. ఫస్ట్ అయితే నేను లేసేసి ఫస్ట్ రైస్ కడిగి పెట్టానండి. కడిగి ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాడెవడో చూడండి కావాలనే నాకు డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే మేము బయటేనండి వాయిస్ ఓవర్ ఇచ్చేది. వచ్చే పోయే వాళ్ళందరికీ వినపడిద్దిగా. వాడిని వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాడు ఈ కూరగాయలు అనుకుంటా పోతాడు, ఎచ్చిడి చేస్తాడు. నాకు మేనల్లుడు అవుతాడు వాడు. మాది ఒక పెద్ద ఇల్లు, దాంట్లో సపరేట్ రూమ్ కాదు కానీ ఒకటే సింగిల్ రూమ్ కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదైనా లైవ్ పెట్టేదైనా లేకపోతే వీడియోస్ చేసేదైనా షార్ట్స్ అయినా అందరూ చూస్తారు. అందరికి ఎవరు చూడకుండా ఉండాలని సీక్రెట్గా అటు ఇటు చూసి ఫస్ట్ అయితే అటు నుంచి ఎవరైనా వస్తున్నారా ఇటు నుంచి ఎవరైనా వస్తున్నారని ఒక 10 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాకనే షార్ట్స్ చేస్తానండి. ఎందుకో భయం నాకు కూడా, ఎవరు రావట్లేదు అన్నప్పుడే చేస్తాను. ఏదన్నా భయంగా చేయాలని చేయలేమనండి, ఎందుకో ఒక భయం నాకు, అట్లా చేయలేమను. ఎవరైనా ఉంటే ఎవరు లేకుండా ఉన్నప్పుడే చేస్తానండి. వీడియో కూడా తీయాలంటే సచ్చే భయం అవుతుందండి. బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఒక వీడియో తీద్దామంటే అందరూ తిరిగి నా ముఖంకెళ్ళి చూస్తున్నారు. అదొక భయంగా ఉంది కూడా. అసలు వీడియో తీస్తుంటే విచిత్రంగా చూస్తున్నారు, ఏంటో నాకు అర్థం కావట్లేదండి అసలు. అందుకనే కూడా నేను బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ చాలా తక్కువ తీస్తున్నాను. ఎందుకులే మళ్ళీ లేనిపోని బాధ అనేసి ఇక భయం అవుతుందండి. ఎందుకో మరి ఆ భయం ఎప్పుడు పోతుందో, నేను ధైర్యంగా ఎప్పుడు ఆ వీడియోస్ తీస్తానో అర్థం కావట్లేదు. ఎవరైనా ఉంటే మాత్రం తీయలేమను కూడా. ఇక అదంతా ఎందుకులేండి. ఇప్పుడైతే ఇది మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లా అయిపోయిందండి. ఫస్ట్ అయితే వంట పూర్తి చేశానండి. వంట పూర్తి చేశాను. ఫస్ట్ హాట్ వాటర్ అయితే తాగుతామండి. డైలీ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అర్థమైందండి. ఫస్ట్ నేను హాట్ వాటరే తాగుతాను. హాట్ వాటర్ తాగినాకనే ఇంట్లో పనులన్నీ మొదలు పెడతానండి. ఇక బాక్స్ రెడీ చేసిన, కట్టిన, మా పిల్లోడికి తయారు చేయించిన, వాడు స్కూల్కి వెళ్ళిపోయిందండి. వాడు స్కూల్కి వెళ్ళిపోయాక ఇక నా కష్టాలు ఇలా ఉంటాయండి. ఎందుకంటే ఏ పని ముట్టుకోను. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే ఇల్లు ఊడవటమైనా, బట్టలు ఉతకడమైనా, గిన్నెలు రుద్దటమైనా, ఇల్లు క్లీన్ చేసుకోవటమైనా, ఏ పనైనా, నేను బ్రష్ చేసుకోవటమైనా సరే, నేను బ్రష్ చేసుకోవటం కూడా వాడు వెళ్ళిపోయినాకనే చేసుకుంటానండి. ఎందుకంటే వాడికి 8కే బస్సు కాబట్టి వాడి పనే సరిపోద్ది. లేచిన కాడ నుంచి వండటం, మళ్ళీ వాడికి తినిపించడం, బాక్స్ కట్టడం, వాడిని రెడీ చేయడమే సరిపోద్ది కాబట్టి ఏ పని ముట్టుకోను. ఇక వాడి పనే ముట్టుకుంటా లేచిన దగ్గర నుంచి. 8 తర్వాత నా పనులేగా అన్నీ కూడా. ఇక వాడు వెళ్ళిపోయాక నేనైతే ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి, క్లీన్ చేశాను. క్లీన్ చేసేసి గిన్నెలు కూడా అన్నీ రుద్దేశానండి. మళ్ళీ డబల్ పని, మళ్ళీ ఎందుకంటే మా బుడ్డోడు ఉన్నాడుగా, వాడు అన్నం తింటాడు కాబట్టి వాడు తినేసి మళ్ళీ అంతా ఇల్లంతా గలీజ్ చేసేస్తాడు. మళ్ళీ ఊడ్చుకోవాలిగా. మళ్ళీ కూడా డబల్ కూడా ఇంకోసారి కూడా ఊడ్చేసి ఇక బట్టలు నేను పొద్దున్నే లేవగానే నానబెట్టుకుంటానండి బట్టలనైతే. ఎందుకంటే నానిపోతాయి అనేసి ఫస్ట్ నేను బట్టలు నానబెట్టుకొని ఇక నేను వంట దగ్గరకు వస్తానండి. ఇక వాడు వెళ్ళిపోయాక వెంటనే నేను బట్టలు ఈ పనంతా చేసుకొనేసి బట్టలైతే పిండేసానండి. బట్టలు పిండేసాను. డైలీ ఇదొక మా బుడ్డోడు డైలీ అండి. నేను బట్టలు పిండుకొని బకెట్లో వేసుకొని దండం మీద ఎండేయడానికి ఇక్కడ తీసుకొస్తాను. ఒక్కొక్కటి ఇస్తేనే నేను ఆరేయాలంట. నేను తీసుకొని ఆరేస్తుంటే ఫుల్ ఏడుస్తాడు చూడండి. వాడిస్తేనే నేను ఆరేయాలంట. భలే అనిపిస్తుంది. డైలీ ప్రతిరోజు ఇదే ఇక. వాడిస్తేనే నేను ఆరేస్తున్నా బట్టలు కూడా. నాకు భలే అనిపిస్తుందండి వాడు ఇస్తుంటే కూడా. నేనిస్తా మమ్మీ, నేనిస్తా అంటాడు ఒకటే. బట్టలైతే ఇక పిండేసుకున్నానండి. ఏంటో అండి బట్టలు రోజు పిండాలి, రోజు గిన్నెలు రుద్దాలి. ఏంటో అసలు ఆడవాళ్ళకి ఇంట్లో పనితోటే సరిపోతుందండి బాబు. బట్టలు అయిపోయినాయి, వాడు బకెట్ బోర్లిచ్చుకుంటాడు చూడండి. బట్టలైతే క్లీన్ చేసేసిన, ఆరేసిన కూడా అండి. ఇప్పుడు 11:30 అవుతుంది. 11:30 ఎందుకంటే నేను బట్టలు కొంచెం లేట్‌గా నానబెట్టాక కొంచెం లేట్‌గా ఉతికానులేండి. లేకపోతే ఎప్పుడైనా బట్టలు 9:30 కల్లా అయిపోతాయి. ఈరోజైతే కొంచెం లేట్ అయింది. ఇక లేట్ అయ్యేసరికి తర్వాత నేను బట్టలు ఉతికేసరికి ఆయమ్మ వచ్చిందండి. వాళ్ళు నన్ను ఒక 5, 6 డేస్ నుంచి పిలుస్తున్నారు నన్ను, స్కూల్ దగ్గరికి రండి, రండి, రండి అని. నేనేమో వెళ్ళట్లేదు. ఈరోజు వచ్చి ఆయమ్మ బరువు చూడాలంట, రామ్మ అయ్యగారు రామ్మ అంటుంది. ఇక వచ్చేసినండి. ఇక పని తీరింది అనేసి వచ్చిన. ఆ ఉయ్యాల్లో వేస్తే మాత్రం వాడు ఒకటే ఏడుపండి. ఎప్పుడైనా ఏడవకుండా బరువు చూద్దామంటే అసలు గిజగిజ అనుకుంటుండే ఆ ఉయ్యాల్లో. వెయిట్ అయితే చూస్తారు. స్కూల్ దగ్గరికి వచ్చిన వెయిట్ చూసి 8 ఎగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక పిండి ప్యాకెట్ ఇచ్చారండి. మళ్ళీ నెల లాస్ట్లో 8 ఎగ్స్ ఇస్తారు. నెలకు ఒకటేమో పిండి ప్యాకెట్, ఎగ్స్ ఏమో నెలకు 16 కానీ స్టార్టింగ్లో 8 ఇస్తారు.
మంత్ ఎండింగ్‌లో 8 ఇస్తారండి. ఇక అవి తీసుకొనొచ్చాను. అవి తీసుకొనొచ్చేటప్పుడు నా బాధలు చూడాలి మీరు. ఆ పిండి ప్యాకెట్ ఒక 2 కేజీలన్నర. ఆ ఎగ్సు, మళ్ళీ చేతిలో ఫోను, మళ్ళీ బుడ్డోడు వాడైతే నడవనంటాడు. అయితే ఆ ఎగ్సు, మళ్ళీ ఆ పిండి ప్యాకెటు వాడిని మోసుకుంటా ఇంటికొచ్చానండి. ఇంటికొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చిందండి బాబు. కొంచెం దూరమే ఉంటదిలేండి అంగన్వాడికి మాకు. ఆ పిండి ప్యాకెటే 2 కేజీలన్నర ఉంది. వీడొక 10 కేజీలు. ఈ ఏడ మోయాలండి చెప్పు. ఇక అంతే మోసుకుంటూ ఇంటికొచ్చాను. వాడైతే ఇంటికి రాగానే నిద్రపోయిండండి. ఇక నిద్రపోయిండనేసి నేను ఏమో టైం పాస్ అన్నా కావట్లేదు. ఏదన్నా మిషను బ్లౌజ్ కుడదామనేసి పేపర్ మీద కటింగ్ నేర్చుకుంటున్నా. చూడండి ఫోన్‌లో చూసి నేర్చుకుంటున్నా. నాకు ఒక స్కేలు లేదు, ఒక టేపు లేదు. ఏదో ఒకటి అట్లా ట్రై చేద్దామనేసి ఇక ఫోన్‌లోనే చూస్తానులేండి. చూసి పేపర్ మీద కట్ చేద్దాం. మనకొచ్చే ఒచ్చుడికి ఇక మళ్ళీ క్లాతుల మీద కట్ చేస్తే అన్నీ ఇక ఖరాబ్ కావటమే, ఆగం కావటమే అనేసి పేపర్‌లు చాలా ఉన్నాయనేసి పేపర్ల మీద కట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే వాడు హాయిగా నిద్రపోయిండు. ఎప్పుడు లేస్తాడో తెలీదు. నేనైతే ఫస్టు ఆది బ్లౌజ్ ఉంటది కదండీ! ఆది బ్లౌజ్ తోటి చిన్నగా అలా ట్రై చేద్దామని కట్ చేసిన పేపర్ కటింగ్ మీద. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసిన. చూపిస్తా ఆగండి లాస్ట్‌లో మీకంతా. ఇదేమో ఫ్రంట్ పార్ట్ కోసం అలా. అంటే నేనేదో పెద్ద తోపుని కాదులేండి. నాకు రాదు అసలు. మొన్న ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే 300 అయిందండి. మామూలు బ్లౌజే మళ్ళీ. ఇక వర్క్ ఏదైనా పెట్టాలి అంటే ఇక ఎంత అయితదో అసలు మనమన్నా కుట్టుకోవచ్చుగా ఎలాగో మిషన్ ఉందనేసి నేను బ్లౌజ్ కుట్టడం నేర్చుకుందాం అనేసి అలా పేపర్ మీద కట్ చేసుకుంటున్నానండి ఆది బ్లౌజ్ తోటి. అలా అయితే మామూలుగా మార్కర్ పెట్టి టిక్ చేసుకుంటున్నాను మొత్తం కూడా నేను. ఏదో అలా ఒక్కసారి ఫెయిల్ అయితే ఒక 10 సార్లు ఫెయిల్ అయినా ఇంకొకసారికైనా సెట్ అయిద్దిగా. అందుకనేసి వెంటనే రాదుగండి ఏదైనా. ప్రయత్నిస్తే రాదంటూ ఏది ఉండదుగా. అందుకనే ప్రయత్నిస్తున్నా. నేను 3 ఇయర్స్ బ్యాకు అసలు కుట్టాను కూడా. బ్లౌజ్ కుట్టాను. కొంచెం అంటే పర్ఫెక్ట్ రాలేదు కానీ కుట్టడం అయితే వచ్చింది. కట్ చేసుకోవడం అవన్నీ వచ్చినాయి. ఆ టైంలోనే మా అక్క మిషన్ తీసుకొని పోయింది. నేను ప్రెగ్నెన్సీతో ఉన్న బుడ్డోడికి. మళ్ళీ వచ్చిన కాస్త మర్చిపోయా. లేకపోతే అప్పటి నుంచి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అయ్యానండి. అప్పుడు ఒక బ్లౌజ్ కుట్టాను కూడా. కాకపోతే పర్ఫెక్ట్ రాలేదు. కాకపోతే ఇగో చూడండి కట్ చేసుకున్నా నేను. బ్యాక్ పార్టు, ఫ్రంట్, నెక్స్ట్ హ్యాండ్సు, నెక్స్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి, నెక్స్ట్ కావాల్సి ఉంటాయి కొన్ని వాటికి సంబంధించినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక ఆ టైం అది కట్ చేసి పక్కన పెట్టి నిద్ర వస్తుందని కాసేపు నిద్రపోయాను వాడితో పాటు. మళ్ళీ పిల్లోడు బడికి పోయి వచ్చేసరికి స్నాక్స్ ఏమీ లేవనేసి ఫ్రిడ్జ్‌లో కొంచెం మొన్న సొరకాయ బూరెలు చేయడానికి నేను బియ్యపిండి పంపించాను. అందులో కొంచెం బియ్యపిండి ఉంది. ఆ పిండను కొద్దిగా శనగపిండి ఉంటే అదే మామూలుగా జంతికలు కారపూసలాగా చేద్దాం కొద్దిగా అనేసి ఒక 3 సుట్లైనా అయితాయి అనేసి ఇక నేను కలుపుకున్నానండి. దాంట్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు కూడా వేసి కలుపుకున్నా. అసలు కలుపుకున్నా కానీ నేను ఎప్పుడైనా అవి వత్తలేదండి. అవి అరలు. అసలు నా తల ప్రాణం తోకొచ్చిందండి బాబు అయ్యి. అస్సలు నాకు ఎంత గట్టిగా ఒత్తినా కూడా పడట్లేదు అసలు. ఒక క్లాత్ పెట్టుకొని గట్టిగా అసలు ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా కొంచెం వాటర్ పోసినా కూడా రావట్లేదండి. ఎందుకంటే అసలు నేను ఎప్పుడూ చేయలేదు. మా వారే చేసేది. అటు ఇటు తిప్పలు పడి చేసిన చూడండి. మంగళవారం వ్లాగ్ అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నందిని కిరణ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.